గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫిషియల్. ఈ వీడియోలో మనం ఒక ఎంసీపీ సర్వర్ని బిల్డ్ చేద్దాం, అది కూడా జావాలో. బేసికల్లీ మనం మన ఎంసీపీ సర్వర్లో మనకు నచ్చిన టూల్స్, ప్రాంప్ట్స్, రిసోర్సెస్ ని రిజిస్టర్ చేసుకొని మన ఎంసీపీ సర్వర్ని ఒక మంచి ఎల్ఎల్ఎం తో కనెక్ట్ చేస్తే మనం ఒక మంచి ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం జావాలో ఒక ఎంసీపీ సర్వర్ని బిల్డ్ చేద్దాం అండ్ మన ఎంసీపీ సర్వర్ని మన కర్సర్ క్లయింట్ తో కనెక్ట్ చేసి టెస్ట్ కూడా చేద్దాం. ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి జావాలో ఎంసీపీ సర్వర్ని బిల్డ్ చేయడం ఎలా అనేది కంప్లీట్ ఐడియా తెచ్చుకుందాం. ఓకేనా? సో మీలో ఎవరైనా సరే ఇంకా ఎంసీపీ సర్వర్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ తో ఉంటే ఇక్కడ కాస్ట్ లో వేసిన వీడియో చూడండి, కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఆ వీడియోలో నేను ఎంసీపీ సర్వర్ అంటే ఏంటి అండ్ ఎంసీపీ సర్వర్ యొక్క యాక్చువల్ పర్పస్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఆ వీడియో కింద నాకు ఒక కమెంట్ చేశారు, బ్రో జావాలో ఎంసీపీ సర్వర్ ని ఎలా బిల్డ్ చేస్తామనే దాని మీద వీడియో చేయొచ్చు కదా అని. ఇఫ్ యూఆర్ సీయింగ్ దిస్ బ్రో, ఈ వీడియోలో మనం జావాలో ఒక ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ లో మనం ఎటువంటి ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేయకుండా మనకు అవైలబుల్ ఉన్న లైబ్రరీస్ తో ప్యూర్ జావాలోనే మనం ఒక ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేద్దాం ఫుల్ కంట్రోల్ తో. ఓకే, సెకండ్ పార్ట్ లో మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కి స్విచ్ అవుదాం అండ్ స్ప్రింగ్ లో ఎలా ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేయడం అనేది కూడా చూద్దాం. ట్రస్ట్ మీ, స్ప్రింగ్ ఏఐ మన ఎంసీపీ సర్వర్ బిల్డింగ్ ని చాలా ఈజీ చేస్తుంది అండ్ అలానే చాలా ఫాస్ట్ కూడా చేస్తుంది. ఓకేనా? ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వితౌట్ వెయిటింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మనమైతే మన స్క్రీన్ లోకి వచ్చేసినాం. ఇక్కడ మీరు చూస్తుంది జావా ఎంసీపీ ఎస్డికే. ఈ రిపోజిటరీ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ రీడ్మీ ఫైల్లో వీళ్ళు కంప్లీట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే డిపెండెన్సీస్ గురించి అండ్ ఈచ్ డిపెండెన్సీ యూస్ కేస్ గురించి క్లియర్ గా మెన్షన్ చేసి మీరు ఇక్కడ రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ ఏంటి, మనం ప్యూర్ జావాలో ఒక ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేయడం. దానికోసం మనకి ఎంసీపీ కోర్ అనే డిపెండెన్సీ అవైలబుల్ లో ఉంది. ఓకేనా? దానికోసం మనకి ఎంసీపీ కోర్ అనే డిపెండెన్సీ అవైలబుల్ గా ఉంది. సో ఈ ఎంసీపీ కోర్ అనే డిపెండెన్సీని మనం వాడుకొని ఒక మంచి ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేయొచ్చు అండ్ అలానే ఒక ఎంసీపీ క్లయింట్ ని కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? సో ఒక ఎంసీపీ సర్వర్ కి క్లయింట్ కి బిల్డ్ చేయడానికి కావాల్సిన క్లాసెస్ కావచ్చు, ఇంటర్ఫేసెస్ కావచ్చు, అన్ని కూడా ఈ ఎంసీపీ కోర్ అనే డిపెండెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఎంసీపీ సర్వర్ మీద ఫోకస్ చేద్దాం. ఎంసీపీ సర్వర్ విషయానికి వస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, ఎస్టీడీఐఓ ట్రాన్స్పోర్ట్, ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్. సో ఎస్టీడీఐఓ ట్రాన్స్పోర్ట్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్. సో ఈ ఎస్టీడీఐఓ ట్రాన్స్పోర్ట్ లో మన సర్వర్ అనేది ఒక ప్రాసెస్ లో రన్ అవుతుంది అండ్ మన సర్వర్ కి క్లయింట్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ద్వారా జరుగుతుంది. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే టెర్మినల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. సో ఈ ఎస్టీడీఐఓ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడైతే మన సర్వర్ అండ్ క్లయింట్ ఒకే సిస్టమ్ లో ఉంటాయో, మన సిస్టమ్ లోనే ఒకే సిస్టమ్ లో ఉంటాయో, అప్పుడు మనం నెట్వర్క్ తో ఇంటరాక్షన్ లేకుండా ఈ ఎస్టీడీఐఓ ట్రాన్స్పోర్ట్ వాడొచ్చు. ఓకేనా? సింపుల్ గా స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్ వాడొచ్చు. ఓకేనా? లేదు, మన క్లయింట్ అండ్ సర్వర్ రిమోట్లీ ఓవర్ ద నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వాలి అనుకోండి, అప్పుడు మనం ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళాలి. సర్వర్ సెంట్ ఈవెంట్స్ అంటాం. సో ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ లో సర్వర్ అండ్ క్లయింట్ ఓవర్ ద నెట్వర్క్ కమ్యూనికేట్ అవుతాయి. అర్థమైంది కదా? సో మనం 2 ట్రాన్స్పోర్ట్స్ చూద్దాం, ఎస్టీడీఐఓ చూద్దాం అండ్ అలానే ఎస్ఎస్సి కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంసీపీ జేసన్ అనే డిపెండెన్సీ కూడా ఉంది. ఓకే, సో ఎంసీపీ జేసన్ అనే డిపెండెన్సీ ఉంది అండ్ అలానే ఎంసీపీ జాక్సన్ 2 అనే డిపెండెన్సీ కూడా అవైలబుల్ లో ఉంది. సో ఈ రెండింటి యూస్ కేస్ ఒకటే. మనకి సింపుల్ గా జేసన్ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ కోసం ఈ ఎంసీపీ జేసన్ ఆర్ ఎంసీపీ జాక్సన్ 2 యూజ్ అవుతాయి. ఓకే, సో బట్ ఇక్కడ ఈ ఎంసీపీ జాక్సన్ ఏదైతే ఉందో, మనందరికీ తెలిసిన ఫేమస్ జాక్సన్ లైబ్రరీ ఉంది కదా, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఈ ఎంసీపీ జాక్సన్ 2. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు జాక్సన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జేసన్ బైండింగ్. ఓకే, సో ఈ ఎంసీపీ జేసన్ అండ్ ఎంసీపీ జాక్సన్ 2 వల్ల మనకి యూజ్ ఏంటి, సింపుల్ గా జేసన్ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ కి ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఎంసీపీ సర్వర్ అండ్ క్లయింట్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది అండ్ ఆ జేసన్ ఫార్మాట్ ని మన జావా ఆబ్జెక్ట్స్ కన్వర్ట్ చేయాలన్నా సరే, మన జావా ఆబ్జెక్ట్స్ ని జేసన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలన్నా సరే, ఈ 2 డిపెండెన్సీస్ లో మనం ఏదైనా సరే ఒకటి వాడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అండ్ ఆ ప్రాజెక్ట్ లో మనకి కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని కూడా మెవెన్ రిపోజిటరీ నుంచి తెచ్చుకుందాం అండ్ మనం ఒక ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో వితౌట్ వెయిటింగ్ లెట్స్ మూవ్ టు అవర్ బిల్డింగ్. గైస్, మనమైతే మన ఐడీలోకి వచ్చేసినాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పెట్టిన. మీరు కూడా చాలా సింపుల్ గా 3 లైన్స్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ మెవెన్ జావా సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన నేమ్ తో. అండ్ ఇక్కడ మనం మన pom.xml కి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెవెన్ రిపోజిటరీ నుంచి తెచ్చుకుందాం సింపుల్ గా. ఓకే, సో ఆల్రెడీ నేను మెవెన్ లోనే ఉన్నా. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ జాక్సన్ అయితే కావాలి. ఓకేనా? సో మనకి డిపెండెన్సీస్ లో జాక్సన్ అయితే కావాలి అండ్ జాక్సన్ వల్ల యూజ్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. బట్ మనం జావా యూజ్ చేస్తున్నాం కాబట్టి జాక్సన్ నుంచి జావా ఆబ్జెక్ట్స్ నుంచి జేసన్ కన్వర్ట్ చేయాలంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ జాక్సన్ది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ థింగ్ ఎంసీపీ కోర్. మనకు కావాల్సింది ఎంసీపీ కోర్.
ఎందుకు అంటే ఇదే మనకి కావాల్సిన క్లాసెస్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేయాలన్నా సరే, క్లయింట్‌ని బిల్డ్ చేయాలన్నా సరే. ఓకే. సో, జావా ఎంసీపీ ఎస్‌డీకే కోర్ డన్. ఓకే. సో, దీన్ని సింపుల్‌గా కాపీ చేద్దాం. అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సూపర్బ్ కదా! అంతే. ఈ 2 డిపెండెన్సీస్ చాలు మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ కోడ్ రాయడానికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఏ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేద్దాం అనేది ఫిక్స్ అవ్వాలి. ఎస్ఎస్‌సి ట్రాన్స్‌పోర్టా? ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్టా? అనేది మనం ఫిక్స్ అవ్వాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా! ఒకవేళ క్లయింట్ అండ్ సర్వర్ 2 ఒకే సిస్టమ్‌లో ఉంటే ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయొచ్చు. సో, మనం 2 చూద్దాం. ఎస్టీడీఐఓ చూద్దాం. ఎస్ఎస్‌సి కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ చూద్దాం. సో, ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ మనకి ఎస్టీడీఐఓ సర్వర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్ ఉంది. ఓకేనా? సో, ఈ క్లాస్‌ని మనం వాడుకుందాం. అండ్ దీనికి మనం ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎస్టీడీఐ సర్వర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇక్కడ? ఎంసీపీ జేసన్ మ్యాపర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, బేసికల్లీ ఎంసీపీ జేసన్ మ్యాపర్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఎంసీపీ జేసన్ మ్యాపర్ అనేది ఇంటర్ఫేస్. ఓకేనా? సో, అందుకోసమే మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్‌గా న్యూ జాక్సన్ ఎంసీపీ జేసన్ మ్యాపర్‌ని పంపించొచ్చు. ఓకేనా? ఎందుకు అంటే ఈ జాక్సన్ ఎంసీపీ జేసన్ మ్యాపర్ ఏదైతే ఉందో ఇది మన ఎంసీపీ జేసన్ మ్యాపర్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంది. ఓకేనా? సో, ఇక్కడ దీనికి కావాల్సిన ఎంసీపీ ఈ ఎస్టీడీఐ సర్వర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్‌కి కావాల్సిన ఎంసీపీ జేసన్ మ్యాపర్ అనేది ఇంటర్ఫేస్. అండ్ ఈ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసుకొనే మనకి జాక్సన్ ఎంసీపీ జేసన్ మ్యాపర్ అవైలబుల్‌లో ఉంది. సో, అందుకే నేను జాక్సన్ ఎంసీపీ జేసన్ మ్యాపర్‌ని పంపిస్తున్నా. అండ్ ఈ జాక్సన్ ఎంసీపీ జేసన్ మ్యాపర్ కన్‌స్ట్రక్టర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇక్కడ? ఆబ్జెక్ట్ మ్యాపర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ మ్యాపర్‌ని. సో, మనం ఆబ్జెక్ట్ మ్యాపర్‌ని దీనికి పాస్ చేసేద్దాం. న్యూ ఆబ్జెక్ట్ మ్యాపర్. డన్ సెమికోలన్. సో, ఇక్కడితో మనం ఒక ట్రాన్స్‌పోర్ట్‌ని బిల్డ్ చేసేసినాం. సో, ఇప్పుడు మనం సర్వర్‌ని బిల్డ్ చేయడం మాత్రమే మిగిలింది. సో, మనకి ఎంసీపీ సింక్ సర్వర్ అవైలబుల్‌లో ఉంది. ఎంసీపీ సింక్ సర్వర్. ఓకే. సో, ఇప్పుడు మనం ఎంసీపీ సింక్ సర్వర్‌ని బిల్డ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఎంసీపీ సర్వర్ అనే ఇంటర్ఫేస్ అవైలబుల్‌లో ఉంది. ఓకే. సో, ఈ ఎంసీపీ సర్వర్ అనే ఇంటర్ఫేస్‌లో మనకి సింక్ అనే మెథడ్ ఉంది. ఈ సింక్ అనే మెథడ్‌కి మనం సింపుల్‌గా మన ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్‌ని పంపిస్తే చాలు. ఈ సింక్ అనే మెథడ్‌కి మనం మన ఎస్టీడీఐ సర్వర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్‌ని పంపిస్తే చాలు. అండ్ ఇక్కడ మనం బిల్డ్ అంటే మనకి ఈ సింక్ సర్వర్ క్లాస్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఈ సింక్ అనే మెథడ్ ఇక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇది? ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, మనం ఆ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్‌ని పంపించినాం. అండ్ నెక్స్ట్ ఇదేం రిటర్న్ చేస్తుంది మనకి? సింగిల్ సెషన్ సింక్ స్పెసిఫికేషన్ అంట. ఏమి రిటర్న్ చేస్తుంది? సింగిల్ సెషన్ సింక్ స్పెసిఫికేషన్‌ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సూపర్. సో, సింగిల్ సెషన్ సింక్ స్పెసిఫికేషన్ రిటర్న్ చేసింది. మరి ఇదేంటి అసలు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇదొక క్లాస్. ఇదొక స్టాటిక్ క్లాస్. సో, ఇక్కడ మీరు గమనిస్తే సింగిల్ సెషన్ సింక్ స్పెసిఫికేషన్ అనేది ఒక స్టాటిక్ క్లాస్. సో, ఇందులో మనకి బిల్డ్ అనే మెథడ్ ఉంది. అందుకే మనం ఇక్కడ బిల్డ్‌ని యాక్సెస్ చేయగలిగాం. సో, ఇక్కడ బిల్డ్‌ని ఎందుకు యాక్సెస్ చేయగలిగాం అంటే ఇక్కడ మనకి బిల్డ్ అనే మెథడ్ ఈ క్లాస్‌లో ఉంది కాబట్టి మనం యాక్సెస్ చేయగలిగినాం. అండ్ ఈ బిల్డ్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి? ఎంసీపీ సింక్ సర్వర్‌ని రిటర్న్ చేస్తుంది. ఏదైతే మనకు కావాలో ఎంసీపీ సింక్ సర్వర్ అదే మనకి రిటర్న్ చేస్తుంది. అంటే మన సర్వర్‌ని మనకు తెచ్చిచ్చేస్తుంది. సూపర్బ్. సో, ఇక్కడ మనం బిల్డ్ అని దానికంటే ముందు మనం ఇక్కడ సర్వర్ ఇన్ఫో ప్రొవైడ్ చేయొచ్చు. బేసికల్లీ సర్వర్ ఇన్ఫోలో మన సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. శ్రీవిక్ ఆఫీషియల్ సర్వర్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం మన సర్వర్ యొక్క వర్షన్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మన సర్వర్ యొక్క వర్షన్ 1.0.0 ఇలా మన వర్షన్‌ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత మన సర్వర్‌కి ఏమేమి క్యాపబిలిటీస్ ఉన్నాయి అది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. బేసికల్లీ సర్వర్ క్యాపబిలిటీస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అంటే సర్వర్ క్యాపబిలిటీస్. ఓకేనా? సో, బేసికల్లీ మనకి క్యాపబిలిటీస్ అనేది సర్వర్ క్యాపబిలిటీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ మనకి అదృష్టం కొద్దీ సర్వర్ క్యాపబిలిటీస్‌కి బిల్డర్ కూడా ప్రొవైడ్ చేసాడు. సో, ఈ బిల్డర్ ప్రొవైడ్ చేసారు కదా మనము. ఇక్కడ మనం ఆహ్, ఓకే. సో, డాట్ టూల్స్ ఓకేనా? టూల్స్ ట్రూ. సో, ఇక్కడ ట్రూ అంటే ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ ఎంసీపీ సర్వర్‌లో టూల్స్‌ని రిజిస్టర్ చేస్తాం కదా! సో, మన సర్వర్ క్యాపబిలిటీస్‌లో టూల్స్‌కి ట్రూ అని ఇచ్చినాం. అంటే మన సర్వర్‌లో టూల్స్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా? మన సర్వర్‌లో టూల్స్ ఉన్నాయి. సో, టూల్స్‌ని మీరు వాడుకోవచ్చు. మా సర్వర్‌కి ఈ క్యాపబిలిటీ ఉంది. సో, ఎవరైనా క్లయింట్ కాల్ చేయాలనుకుంటే కాల్ చేసుకోవచ్చు అన్న క్యాపబిలిటీ మనం ఎక్స్‌పోజ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ అలానే ఇక్కడ మనకి ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. సో, ప్రాంప్ట్స్ ఫాల్స్. ఎందుకంటే మనం ఎటువంటి ప్రాంప్ట్స్ రిజిస్టర్ చేయట్లేదు ప్రస్తుతానికి. అండ్ అలానే ఇక్కడ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఫాల్స్, ఫాల్స్. రిసోర్స్ లిస్ట్ చేంజ్ అవ్వదు. అండ్ రిసోర్స్‌ని సబ్‌స్క్రైబ్ కూడా చేసుకోని అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఎటువంటి రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ప్రస్తుతానికి మనం టూల్స్ మాత్రమే రిజిస్టర్ చేద్దాం. అండ్ టూల్స్ నుంచే మనం టెస్ట్ కూడా చేద్దాం. ఓకేనా? ఆహ్, ఓకే. చాలు. సో, సర్వర్ ఇన్ఫో క్యాపబిలిటీస్ సరిపోతాయి. అండ్ ఇప్పుడు మనకి ఎంసీపీ సింక్ సర్వర్ అయితే ఫార్మ్ అయిపోయింది. ఓకేనా? సర్వర్ అయితే మనం ఫార్మ్ చేసేసినాం. బిల్డ్ చేసినాం సర్వర్ అయితే. బట్ ఈ సర్వర్‌లోకి టూల్స్ యాడ్ చేయాలి కదా మనం. క్యాపబిలిటీస్‌లో మనం టూల్స్‌ని ఇస్తే సరిపోతుందా?
క్యాపబిలిటీస్లో టూల్స్ ఉన్నాయని చెప్తే సరిపోదు, మనం టూల్స్ని యాడ్ కూడా చేయాలి. సో దానికోసం సింపుల్గా మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఎంసీపీ సింక్ సర్వర్ డాట్ యాడ్ టూల్ అనే మెథడ్ అవైలబుల్లో ఉంది. సో సింపుల్గా ఈ యాడ్ టూల్ అనే మెథడ్ ఇక్కడ యాడ్ టూల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనకి సింక్ టూల్ స్పెసిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం అదే ఇక్కడ పంపిద్దాం. బట్ మనం దానికోసం ఒక మెథడ్ని కాల్ చేద్దాం. ఓకేనా. సో గెట్ టూల్ అనే మెథడ్ని కాల్ చేద్దాం. అండ్ ఆ గెట్ టూల్ అనే మెథడ్ని మనమే ఇక్కడ ప్రైవేట్ ఒక స్టాటిక్ మెథడ్ రాద్దాం. అండ్ ఇది సింక్ టూల్ స్పెసిఫికేషన్ని రిటర్న్ చేసేటట్టు రాద్దాం. ఓకేనా. గెట్ టూల్ డన్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ గెట్ టూల్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం మనం. సో ఇది మనకు కావాల్సిన సింక్ టూల్ స్పెసిఫికేషన్ని రిటర్న్ చేస్తుంది. బేసికల్లీ మనకి సింక్ టూల్ స్పెసిఫికేషన్కి బిల్డర్ అవైలబుల్గా ఉంది. సూపర్. సో ఓకేనా, బిల్డర్ అయితే అవైలబుల్గా ఉంది. డన్. సో ఇప్పుడు ఈ సింక్ టూల్ స్పెసిఫికేషన్కి మనం ఇక్కడ ఈ సింక్ టూల్ స్పెసిఫికేషన్కి మనం ఇక్కడ టూల్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ టూల్తో పాటు మనం ఇక్కడ కాల్ హ్యాండ్లర్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. మనం ఇక్కడ టూల్ని ప్రొవైడ్ చేయాలి, కాల్ హ్యాండ్లర్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ మనం టూల్ని ప్రొవైడ్ చేద్దాం. బేసికల్లీ మనకి టూల్ ప్రొవైడ్ చేయడానికి టూల్ అనేది అవైలబుల్లో ఉంది. టూల్. సో బేసికల్లీ ఇక్కడ మీరు టూల్ డెఫినేషన్లోకి వెళ్తే ఈ టూల్ అనేది ఒక రికార్డ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ టూల్కి సూపర్. టూల్కి కూడా మనకి బిల్డర్ అవైలబుల్గా ఉంది. సో మన వర్క్ ఈజీ అయింది. ఓకేనా. టూల్కి కూడా బిల్డర్ అవైలబుల్లో ఉండడం వల్ల మన వర్క్ అనేది ఈజీ అయింది. సో ఇప్పుడు ఈ టూల్కి మనం మన టూల్ నేమ్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. బేసికల్లీ మనం ఏం మెన్షన్ చేద్దాం, అడిషన్ టూల్ అని పెడదాం. సింపుల్ టూల్. ఓకేనా. అడిషన్ టూల్. ఓకే. డాట్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సింప్లీ యాడ్స్ 2 numbers and gives result. ఓకే. సింప్లీ యాడ్స్ 2 numbers and gives result. అండ్ ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ స్కీమా ప్రొవైడ్ చేయడం. ఎందుకు అంటే ఇప్పుడు మన టూల్ ఉంది, బాగుంది, మనకు టూల్ ఉంది. బట్ ఇప్పుడు మన టూల్ ఏం చేస్తుంది, ఇప్పుడు 2 numbers యాడ్ చేస్తుంది. అంటే మన టూల్కి ఏం కావాలి, యూజర్ ఏ 2 numbers అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ 2 numbers మన టూల్కి కావాలి. అంటే మనం ఇన్పుట్ స్కీమాలో ఏం డిఫైన్ చేస్తామంటే మా దగ్గర అడిషన్ టూల్ ఉంది, బాగానే ఉంది. బట్ మేము ఆ అడిషన్ టూల్ని రన్ చేయాలి అంటే మాకు పారామీటర్స్ కావాలి. ఏం పారామీటర్స్ కావాలంటే ఏవైనా 2 numbers కావాలి. యూజర్ ఏవైతే 2 numbers యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఆ 2 numbers మాకు ఇవ్వు మా టూల్కి. సో మా టూల్ ఫైనల్గా దాన్ని యాడ్ చేసి ఆ రిజల్ట్ నీకు ఇస్తుంది అని చెప్పడానికి. ఓకేనా. సో ఇక్కడ ఇన్పుట్ స్కీమా అంటే ఏంటి, మన టూల్కి ఏమేమి పారామీటర్స్ కావాలో అవి ఇక్కడ డిఫైన్ చేయాలి మనం. సో బేసికల్లీ మనం ఇన్పుట్ స్కీమాలో ఈ ఇన్పుట్ స్కీమా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ అంటే జేసన్ స్కీమా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం కూడా జేసన్ స్కీమానే పంపుదాం. జేసన్ స్కీమా ఈక్వల్ టు న్యూ జేసన్ స్కీమా. ఓకే. సో ఇప్పుడు ఈ జేసన్ స్కీమాకి ఫస్ట్ మనకి ఏం కావాలి, ప్రాపర్టీస్లో అంటే మనకి ఏం పారామీటర్స్ కావాలి, సింపుల్లీ ఆబ్జెక్ట్ కావాలి. ఓకేనా. సో సింపుల్ ఇది ఆబ్జెక్ట్ టైప్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం పంపించవచ్చు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రాపర్టీస్ పంపించాలి మనం. ఓకే. ఫస్ట్ వచ్చి టైప్ అండ్ నెక్స్ట్ వచ్చి మనం ప్రాపర్టీస్ పంపించాలి. సో ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే మన టూల్కి ఏమేమి పారామీటర్స్ కావాలో అవే ప్రాపర్టీస్లో మనం మెన్షన్ చేయాలి. ఈ ప్రాపర్టీస్లో మనం మన టూల్కి ఏవైతే పారామీటర్స్ కావాలో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తా అంటే మ్యాప్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డన్. సో దీని పేరు వచ్చి ప్రాపర్టీస్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. డన్. ఓకేనా. సో సింపుల్గా ఇన్పుట్ క్లాస్. డన్. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్లో నేను నాకు ఏమేమైతే పారామీటర్స్ కావాలో అండ్ వాటి టైప్ ఏంటో అన్ని డిఫైన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ పారామీటర్ నాకు కావాల్సింది స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ నాకు కావాల్సిన పారామీటర్ వచ్చి ఏ, న్యూ హ్యాష్ మ్యాప్. డన్. అండ్ నెక్స్ట్ నాకు కావాల్సిన పారామీటర్ ఏంటి, బి ఆబ్జెక్ట్ బి ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. డన్. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏ కావాలి, బి కావాలి. అండ్ ఈ రెండింటిని నేను ప్రాపర్టీస్లో మెన్షన్ చేసేస్తా. ఓకేనా. ప్రాపర్టీస్ డాట్ పుట్ ఏ వచ్చి మనకి అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ డాట్ పుట్ బి వచ్చి మనకి బి. ఓకేనా. సో ఇప్పుడు ఏబిలో ఏం డిఫైన్ చేస్తా అంటే సింపుల్ ఏ డాట్ పుట్. సో ఇప్పుడు ఏ టైప్ కావాలి మనకి, ఇప్పుడు సింపుల్గా ఏ అనే పారామీటర్ కావాలి, బాగానే ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ దాని టైప్ ఏంటి, సింపుల్గా మనకి ఇంటీజర్ కావాలి. ఏ యొక్క టైప్ వచ్చి మనకి ఇంటీజర్. ఓకే. అండ్ నెక్స్ట్
మనకి ఏ డాట్ పుట్. ఓకే, ఏ డాట్ పుట్ మనకి సారీ ఏ డాట్ ఇంకా చాలు, ఏలో ఇంకేమీ లేదు, మనకి టైప్ డిఫైన్ చేసుకుంటే చాలు. అండ్ అలానే బి యొక్క టైప్ ఏంటి మనకి ఇప్పుడు, బి కూడా ఇంటీజరే కావాలి మనకి, బి డాట్ టైప్ ఇంట్. ఓకే, ఇంట్. ఓకేనా, సో ఇంట్ ఇంట్ అని ఇచ్చేసినాం కదా. ఈ రెండింటి ఇప్పుడు మనకి ఫైనల్ గా వచ్చే ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే సింపుల్ ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ ఫైనల్ గా ఎలా ఫామ్ అవుతుంది మనకి, ఇక్కడ మనకు కావాల్సిన టైప్ వచ్చి ఫస్ట్ ఏ యొక్క టైప్ ఏంటి అనేది ఇక్కడ డిఫైన్ అవుతుంది, దాని టైప్ వచ్చి ఇంట్ కామా మళ్ళీ బి యొక్క టైప్ ఏంటి, టైప్ వచ్చి ఇంట్. ఓకేనా, సో ఇలా మన ఫైనల్ పారామీటర్స్ అనే ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఇదే మన క్లయింట్కి వెళ్తుంది అండ్ మన క్లయింట్ అర్థం చేసుకుంటుంది, ఓ వీడికి ఇవి కావాలంట, సో ఇవి మనం పంపిద్దాం ఈ పారామీటర్స్ అండ్ మనకు కావాల్సిన రిజల్ట్ తెచ్చుకుందామని క్లయింట్ అర్థం చేసుకుంటుంది. ఓకేనా, సో అవే ప్రాపర్టీస్ నేను ఇక్కడ పంపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం పంపించాలంటే లిస్ట్ పంపించాలి. ఏం లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, లిస్ట్ రిక్వైర్డ్. ఓకేనా, సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు మనం పంపించే ప్రాపర్టీస్ లో ఏవైనా ఖచ్చితంగా కావాల్సినవి ఉన్నాయా అని. ఆఫ్ కోర్స్ మనకి ఏబి రెండు ఖచ్చితంగా కావాలి కాబట్టి లిస్ట్ డాట్ ఆఫ్ ఏ కామా లిస్ట్ బి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏబి రెండు ఇంపార్టెంటే అండ్ మిగతా ఏమన్నా సరే మనం నల్ ఇచ్చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే నేను మిగతావి నల్ ఇచ్చేస్తున్నా, డన్, సెమికోలన్. ఓకేనా, సో ఇలా మనం స్కీమా కూడా డిఫైన్ చేసుకున్నాం అండ్ ఇదే స్కీమా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా, జేసన్ స్కీమా ఇక్కడ నేను ఇచ్చేసాను. సూపర్ కదా. ఓకే, సో ఇక్కడ స్కీమా ఇచ్చినాం బాగానే ఉంది అండ్ ఇక్కడ మనం మన టూల్ ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అండ్ మిగిలింది ఏంటి ఇక్కడ, కాల్ హ్యాండ్లర్. సో ఈ పర్టికులర్ టూల్ ని కాల్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయమంటావు అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, బేసికల్లీ ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాసుకుందాం, ప్రైవేట్ స్టాటిక్, మనం రిటర్న్ టైప్ ఏం పెడదామంటే కాల్ టూల్ రిక్వెస్ట్ కాదు, కాల్ టూల్ రిజల్ట్ పెట్టుకుందాం. ఓకేనా, సో రిజల్ట్ ఏదైతే ఉందో అది మనం రిటర్న్ చేద్దాం అండ్ ఇక్కడ దీని పేరు వచ్చి క్యాల్కులేటర్ అని పెడుతున్నాం, CALCULATR. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం క్యాచ్ చేద్దామంటే కాల్ టూల్ రిక్వెస్ట్ క్యాచ్ చేద్దాం, కాల్ టూల్ రిక్వెస్ట్ ని క్యాచ్ చేద్దాం. సూపర్ కదా. అండ్ ఇక్కడ మనం రిటర్న్ ఏం చేద్దామంటే కాల్ టూల్ రిజల్ట్ ని మనం రిటర్న్ చేద్దాం. ఓకే, సో ఫైనల్లీ మన కాల్ టూల్ రిజల్ట్ కూడా బిల్డర్ అవైలబుల్ ఉంది, సో మన వర్క్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాల్ టూల్ రిక్వెస్ట్ నుంచి మనకు కావాల్సిన పారామీటర్స్ తీసుకోవాలి అండ్ వాటిని మనం అడిషన్ చేయాలి అండ్ ఆ రిజల్ట్ ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, సో అదంతా కూడా ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా మనం ఇక్కడ ఇంట్ ఏ అని తీసుకుందాం, ఇంట్ ఏ అండ్ ఇక్కడ మనకు కావాల్సిన టైప్ వచ్చి ఇంట్. ఓకే, సో ఇక్కడ మనం కాల్ టూల్ రిక్వెస్ట్, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయలేదు, కాల్ టూల్ రిక్వెస్ట్. ఓకే, సో కాల్ టూల్ రిక్వెస్ట్ డాట్ ఆర్గ్యుమెంట్స్ అనే మెథడ్ ఉంది, డాట్ గెట్ అనే మెథడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం మన కీ పంపిద్దాం, మనకు కావాల్సింది ఏంటి ఏ డాట్ మనకి ఇక్కడ సంథింగ్ మెథడ్స్ ఏవి లేవా. ఓకే, అది చూద్దాం. అండ్ ఇక్కడ మనం ఈ ఫంక్షన్ అయితే ఇక్కడ మనం ల్యాండా పంపించాలి. ఓకేనా, సో కాల్ హ్యాండ్లర్కి అయితే మనం ప్రస్తుతానికి ల్యాండా అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇందులో మనం రిటర్న్ చేద్దాం, రిటర్న్. ఓకే, ఈ ల్యాండాలో మనం 2 పారామీటర్స్ క్యాచ్ చేయొచ్చు, ఒకటి ఎక్స్చేంజ్, ఇంకోటి రిక్వెస్ట్. ఓకేనా, ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ రెండు మనం క్యాచ్ చేయొచ్చు. సో మనం కాల్ టు క్యాల్కులేటర్ కి మనం మన రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ని పంపించేద్దాం. సూపర్ కదా. సో బేసికల్లీ ఎక్స్చేంజ్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు, ఇది బేసికల్లీ ఎంసిపి సింక్ సర్వర్ ఎక్స్చేంజ్. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్ వచ్చి మనకి ఎంసిపి సింక్ సర్వర్ ఎక్స్చేంజ్ ఇది. ఓకేనా, సో బేసికల్లీ ఈ ఎక్స్చేంజ్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఏదైనా లాగ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రాసెస్ స్టార్టెడ్, లేదంటే క్యాలిక్యులేషన్ స్టార్టెడ్, లేదంటే ఏమైనా నోటిఫికేషన్స్ పుష్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీరు ఈ ఎక్స్చేంజ్ ఆబ్జెక్ట్ తో చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ ఆబ్జెక్ట్ లో ఓకే ఎక్స్చేంజ్ డాట్ లిస్ట్. ఓకే, లాగింగ్ నోటిఫికేషన్ అనే మెథడ్ ఉంది. ఓకేనా, లాగింగ్ నోటిఫికేషన్ ఆర్ ఎల్స్ మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, ప్రోగ్రెస్ నోటిఫికేషన్. సో ప్రోగ్రెస్ నోటిఫికేషన్ పంపించచ్చు, లాగ్ నోటిఫికేషన్ పంపించచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ నోటిఫికేషన్స్ పంపించడానికి ఈ ఎక్స్చేంజ్ పారామీటర్ మనకైతే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా మిగిలింది ఏంటి అంటే ఇక్కడ మనం మన టూల్ మెథడ్ ని కంప్లీట్ చేయడమే. ఓకేనా, సో ఇక్కడ మనకు తెలియకుండానే ఒక మిస్టేక్ చేస్తున్నాం, ఏంటి అంటే ఇక్కడ ఇంట్ పంపించడం, ఇక్కడ టైప్ ఏమని పెట్టినాం ఇంట్. ఎందుకంటే మనం జావా టర్మినాలజీ ఆలోచిస్తే మనకి ఇంట్ అంటే ఇంటీజర్ అని తెలుసు అండ్ ఇంట్ అనేది నెంబర్స్ కోసం వాడతాం అనేది ఐడియా ఉంది. బట్ మనం ఇక్కడ పేర్లో ఉంది ఒక జేసన్ స్కీమా. ఓకేనా, జేసన్ స్కీమాలో ఇంటీజర్స్ కి ఏమని ఉంటుంది, టైప్ నెంబర్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది, నెంబర్ అని ఉంటుంది. ఇంటీజర్స్ కి ఏమని ఉంటుంది, నెంబర్.
ఓకే. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కూడా నెంబర్‌నే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కూడా నెంబర్‌నే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఫైనల్‌గా డాట్ ఇక్కడ మనకి ఓకే. ఏం మెథడ్స్ అయినా ఉన్నాయి. డబుల్ వాల్యూ అవసరం లేదు మనకి. ఇంట్ వాల్యూ ఓకే. ఇంట్ వాల్యూ అనే మెథడ్ అవైలబుల్‌గా ఉంది. సో ఇంట్ వాల్యూని నేను క్యాచ్ చేస్తున్నా. ఓకేనా? అండ్ సేమ్ ఫర్ బి. ఓకేనా? సో బికి కూడా నేను సేమ్ ఇలానే క్యాచ్ చేస్తా. అండ్ ఇక్కడ కీ ఒకటే మారుస్తా. ఓకేనా? మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా! నేను ఎందుకు ఇక్కడ నెంబర్ అని టైప్ పంపించాను? ఎందుకంటే ఇది జేసన్ స్కీమా. జేసన్ స్కీమాలో ఇంట్, క్యార్ కాకుండా నెంబర్ అని ఉంటుంది. ఓకేనా? జేసన్ స్కీమాలో నెంబర్ అని ఉంటుంది. బేసికల్లీ మనకి జావాలో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్. బట్ మనకి జేసన్ స్కీమాలోకెళ్తే స్మాల్ అయిపోతుంది. ఓకేనా? జేసన్ స్కీమాలో మనకి జేసన్ టైప్‌లో ఆబ్జెక్ట్. ఓకేనా? ఆబ్జెక్ట్ అనేది స్మాల్. ఓకే. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇదంతా మనమైతే బిల్డ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఫైనల్‌గా మనం ఇక్కడ దీన్ని కాల్ టు రిజల్ట్ డెఫినిషన్‌లోకెళ్దాం. ఓకే. ఇదొక రికార్డ్ బేసికల్లీ. అండ్ ఇక్కడ మనకి కన్‌స్ట్రక్టర్ కూడా అవైలబుల్‌లో ఉంది. అండ్ ఈ కన్‌స్ట్రక్టర్‌కి మనం కంటెంట్ పంపియొచ్చు. ఓకేనా? డెప్రికేట్ అయింది. బట్ ఇక్కడ మనం ఈ కన్‌స్ట్రక్టర్‌కి మనం కంటెంట్ అయితే పంపియొచ్చు. సో బేసికల్లీ కంటెంట్ అంటే లిస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకే. మనమైతే కంటెంట్ అయితే పంపియొచ్చు మొత్తానికి. బట్ ఇక్కడ మనం దీంతో ఏమైనా పాసిబులా చూద్దాం. సో ఇప్పుడు మనం బిల్డర్ డాట్ కంటెంట్. సో ఇక్కడ మనకి కంటెంట్ అనే మెథడ్ అయితే ఉంది. హ్మ్. కంటెంట్ మనకి లిస్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ యాడ్ కంటెంట్ ఏమో కంటెంట్ ఆబ్జెక్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అన్నీ బానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఇది మనకు కావాల్సింది. యాడ్ టెక్స్ట్ కంటెంట్ అయితే ఉంది. బానే ఉంది ఇది. ఆర్ ఎల్స్ మనకి టెక్స్ట్ కంటెంట్ లిస్ట్ యాడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మనం యాడ్ టెక్స్ట్ కంటెంట్‌కెళ్దాం. సో యాడ్ టెక్స్ట్ కంటెంట్‌లో మనం సింపుల్‌గా రిజల్ట్‌ని పాస్ చేసేద్దాం. మనం సింపుల్‌గా రిజల్ట్‌ని పాస్ చేద్దాం. జాబ్ డన్. ఇంకా అదే చూసుకుంటుంది మొత్తం రిజల్ట్‌ని రిటర్న్ చేయడం. ఓకే. మనమైతే మన ఎంసీపీ సర్వర్‌ని అయితే బిల్డ్ చేసినాం. సో ఈ ఇంపోర్ట్ మనకి అవసరం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేద్దాం. చూద్దాం ఏమవుతుంది అనేది. బిల్డింగ్ ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకు సర్వర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు మెసేజ్ కూడా వచ్చింది. ఏంటది? లిస్ట్ చేంజ్డ్. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మనకి లిస్ట్ చేంజ్డ్ అనే నోటిఫికేషన్ అయితే వచ్చింది. దేని లిస్ట్ చేంజ్ అయింది? టూల్స్ లిస్ట్ చేంజ్ అయింది. దేని లిస్ట్ చేంజ్ అయింది? టూల్స్ లిస్ట్ చేంజ్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక టూల్‌ని యాడ్ చేసినాం. అంటే మన టూల్ సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిపోయింది అని అర్థం. సో దీన్ని ఇప్పుడు మనం ఎస్టీడీఐ ట్రాన్స్‌పోర్ట్ వాడినాం కదా! నేను చెప్పాను కదా! ఎస్టీడీఐ ట్రాన్స్‌పోర్ట్ అంటే మన సర్వర్ అనేది ఒక ప్రాసెస్‌లా స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాసెస్‌లా రన్ అవుతుంది. అండ్ స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ మీదనే మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అని. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో అది జరగాలి అంటే మనం ఫస్ట్ జార్ ఫైల్ క్రియేట్ చేయాలి. మన ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దీనికి మనం జార్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో జార్ ఫైల్ క్రియేట్ చేయడం మనందరికీ తెలిసిందే కదా! ఫస్ట్ మనకి pom.xmlలో ప్లగిన్ కావాలి. ఫస్ట్ మనకి ప్లగిన్ కావాలి. సో లెట్స్ బ్రింగ్ దట్ ప్లగిన్. ఓకే. మీరు సింపుల్‌గా చాట్‌జీపీటీని కూడా అడగొచ్చు. ఓకే. మీరు చాట్‌జీపీటీలోకెళ్ళి సింపుల్‌గా హే ఐ వాంట్ plugin to build my project అండ్ గెట్ జార్ ఫైల్ అని నేనైతే ఇస్తున్నా. సింపుల్‌గా అది మనకి ఇప్పుడు ప్లగిన్ ఇచ్చేస్తుంది. పర్ఫెక్ట్ సిన్స్ యూ ఆల్రెడీ హావ్ ఎ మేవెన్ ప్రాజెక్ట్. ఓకే. యూ కెన్ ఈజీలీ జనరేట్ అంటుంది. ఆప్షన్ 1 యూజ్ మేవెన్ షేర్డ్ ప్లగిన్. ఓకే. సో ఇదే మనకు కావాల్సింది. ఈ ప్లగినే కావాలి మనకి. ప్లగిన్. ఓకే. సో మనకైతే మన ప్లగిన్ దొరికేసింది. సో దీన్ని వాడుకుంటే మనం చాలా ఈజీగా మనమైతే జార్ ఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్నే నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాడబోతున్నా. డిపెండెన్సీస్ తర్వాత పేస్ట్. ఓకే. సో సింపుల్‌గా నేనైతే పేస్ట్ చేసేసిన. మనమైతే ఫస్ట్ దీన్ని స్టాప్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఈ ప్లగిన్‌ని వాడుకొని మనం చాలా ఈజీగా మన జార్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది. ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం మెవెన్ కంపైలర్ ప్లగిన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కంపైలర్ ఇక్కడ వెర్షన్ కూడా ప్రొవైడ్ చేసింది. 21 అండ్ సోర్స్ వెర్షన్ సూపర్. అండ్ ఇక్కడ షేడ్ ఏదైతే ఉందో మెవెన్ షేడ్ ప్లగిన్. సో ఇది మన డిపెండెన్సీస్‌ని మన ప్రాజెక్ట్ మొత్తాన్ని జార్ ఫైల్ క్రియేట్ చేసేది ఇదే. మొత్తాన్ని ఒక బండిల్‌లా క్రియేట్ చేసి ఒక జార్ ఫైల్ ఇదే క్రియేట్ చేస్తుంది మనకి. సో ఇది దానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ క్లాస్ ఇక్కడ చూడిస్తే ఇక్కడ నేను నా మెయిన్ క్లాస్ పాత్ ఇచ్చిన. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏది పడితే అది ఇస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. మనం ఇక్కడ మన మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీని యొక్క పాతే ఇవ్వాలి మనం అక్కడ. సో అందుకే నేను ఈ పామ్‌లో నేను org.mcp.main ఎందుకంటే నాది org లోపల ఎంసీపీ లోపల మెయిన్. ఓకేనా? సో అందుకే org.mcp.main అని ఇచ్చిన. సింపుల్‌గా మనం ఇప్పుడు టెర్మినల్‌కి రావచ్చు. అండ్ ఇక్కడ maven clean ప్యాకేజ్.
డన్. సో ఇలా మనం జార్ ఫైల్ అనేది జనరేట్ చేయొచ్చు చాలా సింపుల్ గా. ఓకేనా? సో ఓకే, స్టార్ట్ అయింది అది ప్రాసెస్ అయితే. చేంజెస్ డిటెక్టెడ్. ఓకే ఓకే ఓకే, ఫైనల్ గా మన బిల్డ్ అయితే సక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి జార్ ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఓకేనా? మనకి జార్ ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి. సింపుల్ గా మనం దీన్ని పాత్ కాపీ చేసుకోవడమే. సింపుల్ గా మనం దీన్ని పాత్ ని కాపీ చేసుకోవడమే. ఓకే, కాపీ పాత్ రిఫరెన్స్ యాక్చువల్. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఇలా కర్సర్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని టూల్స్ యాడ్ చేసిన, సారీ కొన్ని సర్వర్స్ యాడ్ చేసిన. ఇక్కడ మనం సింపుల్ గా కామా ఓకే మన పేరు శ్రీవిక్ ఎంసీపీ సర్వర్. అండ్ మనం ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వకుండా కమాండ్ ఇద్దాం, కమాండ్ జావా. అండ్ ఇది ట్యాబ్ ఇద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆర్గ్యుమెంట్ మన కమాండ్ ఇచ్చాం అండ్ ఆర్గ్యుమెంట్స్ లో మన జార్ పారామీటర్ పాస్ చేసినాం అండ్ ఇక్కడ మన పాత్ పాస్ చేయాలి. సో ఇక్కడ మనం మన పాత్ పాస్ చేద్దాం. ఓకే, ఇది మన పాత్. ఓకేనా? సో ఇది మన పాత్. అండ్ ఇక్కడ మీరు బయటకు వచ్చి చూడగానే ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే వన్ టూల్ ఎనేబుల్. ఓకేనా? సో టూల్స్ ఎనేబుల్ లో వన్ టూల్ ఎనేబుల్. అండ్ ఇక్కడ టూల్ నేమ్ కూడా చూడొచ్చు, మనకి అడిషన్ టూల్ అనేది రికగ్నైజ్ కూడా చేసింది. సో ఇక్కడ మీరు మనం యాడ్ చేసిన టూల్ కూడా చూసుకుంటే అడిషన్ టూల్. సో మనం యాడ్ చేసిన టూల్ కూడా అడిషన్ టూల్, అదే ఇక్కడ రికగ్నైజ్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని వాడగలగాలి. ఓకేనా? సో నేను సింపుల్ గా ఇక్కడ మనం కర్సర్ తో దీన్ని కనెక్ట్ చేసినాం కదా, నేను దీనికి ఏమంటా అంటే హే రన్ మై టూల్ అండ్ టెల్ మీ ద రిజల్ట్ ఆఫ్ 1+16. ఓకే, 1+16 అని ఇచ్చిన. చూద్దాం ఇది రన్ చేసి మనకి ఆ టూల్ని రన్ చేస్తుందో లేదో. ప్లానింగ్ నెక్స్ట్ మూవ్స్. ఓకే, 2 పారామీటర్స్. సో ఇది రికగ్నైజ్ చేసింది మన టూల్కి 2 పారామీటర్స్ కావాలి అని. అండ్ ఆ 2 పారామీటర్స్ ఏబి అని కూడా రికగ్నైజ్ చేసింది. అండ్ 116 2 పారామీటర్స్ కూడా పంపిస్తుంది అది. సో రన్ ఓకే 17 రిజల్ట్ ఫ్రమ్ శ్రీవిక్ టూల్. సో చూడండి రిజల్ట్ మనకి ఏమొచ్చింది, యువర్ టూల్ రిటర్న్ అడిషన్ టూల్. ఓకే, సో ఇక్కడ మనం ఫైనల్ గా రిజల్ట్ చూసుకుంటే 17 రిజల్ట్ ఫ్రమ్ శ్రీవిక్ టూల్. అదేనా మనం ఇక్కడ రిటర్న్ చేసింది. సో మనకి అంత ఈజీగా ఐడియా రావాలని ఇక్కడ నేను వింతగా రిటర్న్ చేసిన 17 రిజల్ట్ ఫ్రమ్ శ్రీవిక్ టూల్. అదే ఇక్కడ మనకి రిజల్ట్ గా వచ్చింది 17 రిజల్ట్ ఫ్రమ్ శ్రీవిక్ టూల్. సో ఇలా మనం ఎస్టిడిఐఓ ట్రాన్స్పోర్ట్ ని వాడుకొని మనం ఈ ఎంసీపీ సర్వర్ ని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం కాన్ఫిగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఏం చేసినామంటే మన కన్సోల్ నుంచి, అంటే ఇది స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచే ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎస్టిడిఐఓ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇక్కడ మనం మన కమాండ్ మన జార్ ఫైల్ పాత్ కూడా ఇచ్చింది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సో ఇక్కడతో మనకి ఎస్టిడిఐఓ ట్రాన్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ చూద్దాం. ఆ తర్వాత స్ప్రింగ్ అయితే షిఫ్ట్ అవుదాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ లో మనం స్ప్రింగ్ షిఫ్ట్ అవుదాం. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ ని బిల్డ్ చేయాలి అంటే చాలా సింపుల్. ఇప్పుడు మన ఎస్టిడిఐఓ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, దీన్ని మనం స్టేట్మెంట్ చేసేద్దాం. ఓకేనా? దీన్ని స్టేట్మెంట్ చేసేసి మనకి ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ కోసం హెచ్టిటిపి, ఓకే ఇక్కడ హెచ్టిటిపి సర్వ్లెట్ ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ అనేది అవైలబుల్ గా ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాం అండ్ దీన్ని ఇన్స్టాన్షియేట్ చేద్దాం. ఐ థింక్ మనకి ఈ హెచ్టిటిపి సర్వ్లెట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ కి బిల్డర్ అయితే అవైలబుల్ గా ఉంది. సూపర్. సో ఇక్కడ మనం ఈ హెచ్టిటిపి సర్వ్లెట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ అనేది మనం ఇంటర్నల్ గా ఒక సర్వ్లెట్ రాస్తున్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనం ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్ కోసం మనం ఇంటర్నల్ గా ఒక సర్వ్లెట్ రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం దీనికి ఒక బేస్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయొచ్చు /SSE అని. అండ్ ఇక్కడ మనం ఎస్ఎస్సి ఎండ్ పాయింట్ డిఫైన్ చేయాలి /events అని పెడుతున్నాం. అండ్ ఇక్కడ మనం మెసేజ్ ఎండ్ పాయింట్ కూడా డిరైవ్ చేయాలి. మెసేజ్ ఎండ్ పాయింట్ కూడా మనం దానికి ప్రొవైడ్ చేయాలి /messages. ఓకేనా? సూపర్ కదా. సో ఇక్కడ మనం ఒక సర్వ్లెట్ రాసినాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక సర్వ్లెట్ రాసినాం అండ్ మన సర్వ్లెట్ ఎండ్ పాయింట్స్ వచ్చి మన సర్వ్లెట్ బేస్ యూఆర్ఎల్ ఎస్ఎస్సి అండ్ మన ఎస్ఎస్సి ఎండ్ పాయింట్ వచ్చి ఈవెంట్స్ అండ్ మన మెసేజ్ ఎండ్ పాయింట్ వచ్చి మెసేజెస్. సో ఇక్కడ మనం ఒక సర్వ్లెట్ ని డిఫైన్ చేసినాం. మీరు దీని డిక్లరేషన్ కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇది హెచ్టిటిపి సర్వ్లెట్ ని ఎక్స్టెండ్ చేసుకుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది హెచ్టిటిపి సర్వ్లెట్ అనే మన క్లాస్ ఏదైతే ఉందో దీన్నే ఎక్స్టెండ్ చేసుకుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ డూ గెట్ మెథడ్ ఉంది అండ్ ఇక్కడ మనకి డూ పోస్ట్ మెథడ్ కూడా ఉంది అండ్ ఇక్కడ మనకి డూ పోస్ట్ మెథడ్ కూడా ఉంది. అంటే మనం ఇంటర్నల్ గా ఒక సర్వ్లెట్ రాసినట్టే. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం సర్వ్లెట్ రాసినాం కనుక ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఎస్టిడిఐఓ సర్వ్లెట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ బదులు మన హెచ్టిటిపి సర్వ్లెట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మనమైతే మన సర్వర్ ని బిల్డ్ చేసేసినాం ఇప్పుడు. సో ఇప్పుడు మన క్లయింట్ అండ్ సర్వర్ ఓవర్ ద నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వాలి. దానికోసం మనం ఇక్కడ ఒక సర్వ్లెట్ అయితే రాసినాం. సూపర్.
సో ఇప్పుడు ఈ సర్వ్లెట్ మనం ఓవర్ ద నెట్వర్క్ యాక్సెస్ చేయాలి అంటే ఈ ఎండ్ పాయింట్‌ని మనం ఈ సర్వ్లెట్‌ని ఒక సర్వర్‌లో హోస్ట్ చేయాలి. అవునా కదా? సో బేసికల్లీ మనం ఎప్పుడైనా సరే మీకు సర్వ్లెట్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటే జావాలో మనం ఒక సర్వ్లెట్ రాసినప్పుడు మనం టామ్‌క్యాట్ గాని, జెట్టి గాని ఇలాంటి సర్వర్స్‌ని వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే ఆ సర్వర్స్‌ని వాడాలి. సో మనం ప్రస్తుతానికి జెట్టి సర్వర్ వాడాం. అండ్ జెట్టి సర్వర్ వాడుతున్నప్పుడు మనం ఆ సర్వర్‌లోకి మన సర్వ్లెట్‌ని హోస్ట్ చేయాలి అంటే మనకి జకార్తా సర్వ్లెట్ ఇలాంటి కొన్ని డిపెండెన్సీస్ అన్నీ కావాలి. సో ఈ స్టఫ్ అంతా కూడా మనం మెవెన్ రిపోజిటరీ నుంచి తెచ్చుకుందాం. అండ్ మన వర్క్‌ని ఇంకొంచెం ప్రోగ్రెస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం మెవెన్ రిపోజిటరీ. సో ఫస్ట్ మనకి జెట్టి సర్వర్ కావాలి. సో ఇక్కడ నేను జెట్టి సర్వర్ అని సెర్చ్ చేస్తాను. ఓకేనా? సో కోర్ సర్వర్. ఓకే. ఇది మనకు కావాల్సింది. సో దీన్ని మనం ఇలా కాపీ చేసుకుందాం. అండ్ మన pom.xmlలో పేస్ట్. ఎంటర్. పేస్ట్. సూపర్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏం కావాలి అంటే జకార్తా సర్వ్లెట్ కావాలి. సో జకార్తా ఇది జకార్తా సర్వ్లెట్ ఏపీఐ. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఒక సర్వ్లెట్‌ని మన జెట్టి సర్వర్‌లో హోస్ట్ చేయడానికి కావాల్సిన క్లాసెస్ కావచ్చు అవన్నీ కూడా ఈ డిపెండెన్సీస్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. బేసికల్లీ మనకి సర్వ్లెట్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటే ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసే ఉంటాయి. ఆహ్, సో దీన్ని కూడా కాపీ అండ్ ఇక్కడ మనకి పేస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి కూడా కావాలి. ఓకే. జెట్టి సర్వ్లెట్ ఇదే మనకు కావాల్సింది. సో జెట్టి సర్వ్లెట్ కూడా కావాలి. జెట్టి సర్వ్లెట్ హ్యాండిల్. ఓకే. సో ఇది యాహ్! ఇది కూడా మనకు కావాలి. సో ఇది మనకి సర్వ్లెట్ హ్యాండ్లర్ క్లాసెస్‌ని ప్రొవైడ్ చేస్తే బేసికల్లీ ఓకే. సో ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తున్నా నేను. సూపర్. అండ్ దీన్ని సింక్. ఓకేనా? సో ఇప్పుడు మనం మన సర్వ్లెట్‌ని ఒక సర్వర్‌లో హోస్ట్ చేయడానికి కావాల్సిన అన్నీ కూడా మనకి అవైలబుల్‌లోకి వచ్చేసినాయి. సో సింపుల్‌గా మనం ఇప్పుడు ఆహ్, సర్వర్ ఓకే. సర్వర్ ఈక్వల్స్ టు న్యూ సర్వర్. అండ్ ఇక్కడ మనం ఏ పోర్ట్ మీద రన్ చేద్దాం అనుకుంటున్నాం అనేది మనం ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మన సర్వర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన సర్వ్లెట్‌ని మన సర్వర్‌లోకి హోస్ట్ చేయడానికి మనకి సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో ఇది బేసికల్లీ మనకి జెట్టి సర్వ్లెట్ నుంచి వస్తుంది. ఓకేనా? సో ఈ జెట్టి సర్వ్లెట్ అనేది మనకి ఈ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్‌ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికల్లీ మీరిక్కడ చూడొచ్చు. ఇదిగోండి. జెట్టి సర్వ్లెట్. ఓకేనా? సో జెట్టి డాట్ ఈథెన్ డాట్ సర్వ్లెట్ అనే డిపెండెన్సీ మనకి ఈ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్ ఈక్వల్స్ టు న్యూ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్. సో ఈ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్‌కి మనం కాంటెక్స్ట్ పాత్ సెట్ చేయొచ్చు. ఓకే. సో సెట్ కాంటెక్స్ట్ పాత్. ఓకే. సో కాంటెక్స్ట్ పాత్ వచ్చి నేను స్లాష్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనం సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్ డాట్ మనం ఇందులో సర్వ్లెట్‌ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సర్వ్లెట్‌ని యాడ్ చేయడం కోసం మనం సర్వ్లెట్ హోల్డర్‌ని వాడదాం. ఓకే. సో ఇక్కడ నేను సర్వ్లెట్ హోల్డర్‌ని వాడుతున్నా. న్యూ సర్వ్లెట్ హోల్డర్. ఇక్కడ మనం మన సర్వ్లెట్‌ని ప్రొవైడ్ చేసేద్దాం. హెచ్‌టిటిపి సర్వ్లెట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్. సో ఈ హెచ్‌టిటిపి సర్వ్లెట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడరే మన సర్వ్లెట్. సో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసిన. అండ్ ఇక్కడ నేను ఇక్కడ మనం పాత్ కూడా స్పెసిఫై చేయొచ్చు. సో /స్టార్ అంటున్నా. సో ఇక్కడ దీనికి ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే మన సర్వ్లెటే హ్యాండిల్ చేసేస్తుంది. నెక్స్ట్ మనం దీన్ని మన సర్వర్‌కి యాడ్ చేయొచ్చు. ఓకేనా? సర్వర్ డాట్ సెట్ హ్యాండ్లర్ సర్వర్ డాట్ సెట్ హ్యాండ్లర్ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్. డన్. అండ్ ఇప్పుడు మనం మన సర్వర్‌ని స్టార్ట్ చేయొచ్చు. సర్వర్ డాట్ స్టార్ట్ అండ్ నెక్స్ట్ మన సర్వర్ అసింక్రోనస్‌గా స్టార్ట్ అయింది కాబట్టి మనం దీన్ని మెయిన్ థ్రెడ్‌తో జాయిన్ చేసేయొచ్చు. సో బేసికల్లీ ఈ సర్వ్లెట్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉండి ఒక సర్వ్లెట్‌ని మనం ఒక సర్వర్‌లో ఎలా హోస్ట్ చేస్తాం, ఎలా రిమోట్‌లీ యాక్సెస్ చేస్తాం, ఇవన్నీ ఐడియా ఉన్నాయనుకోండి ఈ స్టఫ్ ఏమి కొత్తగా అనిపించదు. బట్ అవి ఐడియా లేకుండా డైరెక్ట్ ఎస్టీడీఐ ట్రాన్స్‌పోర్ట్ అయితే మామూలుగా అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇది కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు. బట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బేసికల్లీ మనకు జావాలో సర్వ్లెట్స్ ఉంటాయి. సో సర్వ్లెట్ ప్రోగ్రామింగ్‌లో మనం సర్వ్లెట్స్‌ని డిఫైన్ చేసినప్పుడు వాటికి ఎండ్ పాయింట్స్ కూడా డిఫైన్ చేస్తాం. అండ్ ఆ సర్వ్లెట్‌ని మనం హోస్ట్ చేయడం కోసం మనం జెట్టి, టామ్‌క్యాట్ ఇలాంటి సర్వర్స్‌ని కూడా వాడతాం. సో అదే ఇక్కడ మనం కూడా చేసింది నథింగ్ న్యూ. అండ్ ఇక్కడ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్ అనేది మన సర్వ్లెట్‌ని మన సర్వర్‌లో డంప్ చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంటేషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మన సర్వ్లెట్‌ని హోస్ట్ చేయడం కావచ్చు. అండ్ మన సర్వ్లెట్‌కి మనం ఒక యూఆర్ఎల్‌ని మ్యాప్ చేయడం కావచ్చు. ఇక్కడ నేను /స్టార్ అనే యూఆర్ఎల్‌ని మ్యాప్ చేసిన. సో ఇలా యూఆర్ఎల్స్ మ్యాప్ చేయడం కావచ్చు.
ఇవన్నీ కూడా ఈ సర్వ్లెట్ కాంటెక్స్ట్ హ్యాండ్లర్ మనకి మేనేజ్ చేస్తుంది. అండ్ ఈ హ్యాండ్లర్‌ని మనం మన సర్వర్‌కి ప్రొవైడ్ చేసినాం. అండ్ మన సర్వర్ స్టార్ట్ చేసినాం. అండ్ మన సర్వర్ అనేది అసింక్రోనస్‌గా స్టార్ట్ అయింది కాబట్టి సో మన సర్వర్‌ని మనం మెయిన్ థ్రెడ్‌తో జాయిన్ చేసినాం. లేదంటే మన మెయిన్ థ్రెడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ ఆగిపోతుందో మన సర్వర్ థ్రెడ్ కూడా మనకి ఆగిపోతుంది. సో నో యూజ్ కాబట్టి నేను ఇక్కడ సర్వర్ డాట్ స్టార్ట్ సర్వర్ డాట్ జాయిన్ అని మెయిన్ థ్రెడ్‌కి జాయిన్ కూడా చేసిన. ఇక్కడ మనం థ్రోస్ ఎక్సెప్షన్ పెట్టాలి. సో ఆహ్, ఓకే. థ్రోస్ ఎక్సెప్షన్. ఓకే. డన్. సో ఇలా మనం మన సర్వర్‌నయితే బిల్డ్ చేసినాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్స్‌తోనే మనం మన సర్వర్‌నయితే యాక్సెస్ చేయొచ్చు. సో బేసికల్లీ మనం ఇక్కడ ఎలా రిక్వెస్ట్ పెట్టొచ్చంటే http:// సారీ లోకల్ హోస్ట్ సో ఇప్పుడు మన పోర్ట్ నంబర్ 8080/8080/SAC బేస్ URL/events. సో ఇలా మనం SAC ఎండ్ పాయింట్‌కి రిక్వెస్ట్ పెట్టొచ్చు. సో బేసికల్లీ మీకు డౌట్ రావచ్చు. సో బేస్ యూఆర్ఎల్ అయితే అర్థమవుతుంది. సో మన సర్వ్లెట్‌కి బేస్ యూఆర్ఎల్ ఇది. బట్ ఇక్కడ SAC ఎండ్ పాయింట్ ఏంటి? మెసేజ్ ఎండ్ పాయింట్ ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. సో బేసికల్లీ మనం ఈ SAC ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది మన క్లయింట్ కాన్ఫిగరేషన్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో ఈ క్లయింట్ కాన్ఫిగరేషన్‌లో మనం SAC ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు సింపుల్‌గా మనకి ఏం జరుగుతుందంటే మన క్లయింట్ ఇనిషియల్‌గా ఒక రిక్వెస్ట్ పెడుతుంది మన సర్వర్‌కి. ఓకేనా? సో మన సర్వర్ ఏం చేస్తుంది ఆ ఇనిషియల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అంటే ఒక లాంగ్ లివ్డ్ HTTP కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకేనా? సో మామూలుగా రిక్వెస్ట్ వచ్చింది రెస్పాన్స్ పంపించినాం అన్నట్టు కాకుండా ఒక లాంగ్ లివ్డ్ HTTP కనెక్షన్ అంటే ఒక ఛానెల్‌లా ఒక కనెక్షన్‌ని బిల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఓకేనా? సో ఈ ఛానెల్ త్రూయే మనం ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ ఎక్స్‌చేంజ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఎక్స్‌చేంజ్ పారామీటర్ గురించి సో మనం ఇక్కడ ఎక్స్‌చేంజ్ డాట్ లాగ్ లాగింగ్ నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే ప్రోగ్రెస్ నోటిఫికేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆ లాంగ్ లివ్డ్ హెచ్‌టిటిపి కనెక్షన్ ఏదైతే ఛానెల్ మనం ఫస్ట్‌లో ఇది బిల్డ్ చేసి పెట్టుకుంటుందో దాని త్రూనే మన క్లయింట్‌కి పాస్ చేస్తుంది. ఓకేనా? సో ఇది బేసికల్లీ వన్ వే ఫ్లో ఉంటుంది. మన సర్వర్ నుంచి మన క్లయింట్‌కి ఏ మెసేజ్ వెళ్ళాలన్నా సరే ఈ హెచ్‌టిటిపి కనెక్షన్ ఏదైతే మనం స్టార్టింగ్‌లో బిల్డ్ చేసి పెట్టుకుంటుందో మన సర్వర్ అండ్ క్లయింట్ మధ్యలో ఆ హెచ్‌టిటిపి కనెక్షన్ త్రూయే మన క్లయింట్‌కి మెసేజెస్ అన్ని మన సర్వర్ పంపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇనిషియల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మన సర్వర్ ఏం చేస్తుంది అంటే మన సర్వర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన సర్వర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ కావచ్చు, ప్రాంప్ట్స్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు అండ్ మన మెసేజ్ ఎండ్ పాయింట్ గురించి కావచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఫస్ట్ రిక్వెస్ట్‌లో మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మన సర్వర్‌కి క్లయింట్ మధ్యలో మన సర్వర్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మన క్లయింట్‌కి పాస్ చేస్తుంది. సో అప్పుడు మన క్లయింట్ దీని మొత్తాన్ని డిస్కవర్ చేసుకొని సో మనకి ఇక్కడ ఏమేమి టూల్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది అక్కడ అది తెలుసుకోగలుగుతుంది అండ్ దాన్ని అది వాడుకోగలుగుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. ఆహ్, ఓకే. ఇదైతే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కర్సర్‌లో సింపుల్‌గా దీన్ని కాన్ఫిగ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సింపుల్‌గా నేనిక్కడ శ్రీవిక్స్ ఎస్ఎస్‌సి ఎంసీపీ ఓకే. సో ఇక్కడ అది యూఆర్ఎల్ కూడా ఇచ్చేసింది. సూపర్. సో ఇక్కడ నేను నా ఎస్ఎస్‌సి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇచ్చిన అండ్ ఇది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసేయాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే శ్రీవిక్స్ ఎస్ఎస్‌సి ఎంసీపీ 1 టూల్ ఎనేబుల్డ్. సో ఇక్కడ మీరు చూడండి అడిషన్ టూల్ అయితే ఇది డిస్కవర్ చేసేసింది. సో ఇలా మనం ఎస్ఎస్‌సి ట్రాన్స్‌పోర్ట్‌ని వాడుకొని కూడా మనం రిమోట్‌లీ మన క్లయింట్ అండ్ సర్వర్ కమ్యూనికేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఎప్పుడు వాడాలి మనం? మన క్లయింట్ అండ్ సర్వర్ రిమోట్‌లీ యాక్సెస్ అవ్వాలి అంటే, అంటే మన సర్వర్‌ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. డిఫరెంట్ క్లయింట్స్‌కి ఓవర్ ద నెట్వర్క్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే ఇలా మనం ఎస్ఎస్‌సి ట్రాన్స్‌పోర్ట్ వాడాలి. బట్ ఒకవేళ మీరు క్లయింట్ అండ్ సర్వర్ ఒకే సిస్టమ్‌లో ఉన్నాయి. మీరు నెట్వర్క్‌తో ఇంటరాక్షన్ లేకుండా మీరు పర్ఫెక్ట్‌గా అంటే చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మాత్రం మనం ఇందాక చూసిన ఎస్టీడీఐ ట్రాన్స్‌పోర్టే సింపుల్. బెటర్ మనం దాన్ని చూజ్ చేసుకోవడమే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఆహ్, హే రన్ మై టూల్ ఆహ్, రన్ మై టూల్ అండ్ గివ్ మీ రిజల్ట్ ఆఫ్ 10+40 ఓకే. సో చూద్దాం. ప్లానింగ్ నెక్స్ట్ మూవ్స్. ఓకే. ఐ నీడ్ టు రన్ ఓకే. సో ఇక్కడ ఇది మన ఏకి 10ని పాస్ చేస్తుంది. బికి 40 పాస్ చేస్తుంది. సూపర్. సో ఇక్కడ మన రిజల్ట్ కూడా వచ్చేసింది. 50 రిజల్ట్ ఫ్రమ్ శ్రీవిక్ టూల్. రిజల్ట్ వచ్చి 50 చూసారు కదా! సో ఇది మన టూల్ నుంచి వచ్చిన రెస్పాన్సే. సో ఇలా ఎస్ఎస్‌సి ట్రాన్స్‌పోర్ట్‌తో కూడా మనం ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేయగలిగినాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎస్టీడీఐ ట్రాన్స్‌పోర్ట్ చూసినాం. ఎస్ఎస్‌సి ట్రాన్స్‌పోర్ట్ కూడా చూసినాం. బట్ ఇది ప్యూర్‌లీ మనం జావాలో ఇంప్లిమెంట్ చేసినాం. మనకి ఏవైతే లైబ్రరీస్ అవైలబుల్ ఉన్నాయో అండ్ ఇక్కడ మనం బేసికల్లీ సర్వ్లెట్స్ కూడా టచ్ చేసినాం. ఓకేనా? సో ఇక్కడ మనం
సర్వ్లెట్స్ కూడా టచ్ చేసినాం. ఓకే. సో సూపర్ కదా! సో ఇప్పుడు మనకి బేసిక్ జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఐడియా వచ్చింది. సో మనం నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్దాం. సో పార్ట్ 2లో ఏంటి అంటే మనం స్ప్రింగ్‌లో ఎలా ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? సో పార్ట్ 2లో మనం స్ప్రింగ్‌లో ఎలా ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేద్దాం అనేది చూద్దాం. సో ఈ వీడియోలో నేను స్ప్రింగ్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఈ వీడియో ఇప్పటికే నాకు తెలిసి చాలా లెంగ్తీ అయిపోయి ఉంటుంది. సో దీని నెక్స్ట్ పార్ట్‌లో మనం ఎలా స్ప్రింగ్‌లో ఒక ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేయడం అనేది చూద్దాం. బట్ ట్రస్ట్ మీ స్ప్రింగ్ ఏఐ ఏదైతే ఉందో మనకి ఇది ఒక అరౌండ్ 30 మినిట్స్ పైనే వచ్చుండొచ్చు ఈ వీడియో. బట్ స్ప్రింగ్‌లో ఒకవేళ ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేస్తే నాకు తెలిసి ఒక 10 మినిట్స్‌లో కూడా వీడియో తీసేయొచ్చు. సో అంత ఈజీగా, అంత ఫాస్ట్‌గా మనం స్ప్రింగ్ ఏఐని యూజ్ చేసుకొని ఒక ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేయొచ్చు. సో స్టే ట్యూన్ నెక్స్ట్ పార్ట్ కోసం. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.